ఈ మధ్య విమానాల్లో ప్రయాణించే వారికి తోటి ప్రయాణికులతో వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 25న దుబాయ్, ఇస్లామాబాద్ వెళ్తున్న ఎమిరేట్స్ బోయింగ్ B777-300 IR విమానంలో వింత ఘటన జరిగింది. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికి ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సిబ్బందిపై దాడి చేశాడు. దీంతో వారు అతడి చేతులు వెనక్కి కట్టేసి బంధించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల పోటీలో జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది. అయితే కలిసి పోటీ చేయడానికి కారణాలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న మాట ప్రభుత్వ వ్యతిరేక ఓట్ చీలకుండా ఉండేందుకే తాను టీడీపీతో జతకట్టానంటూ చెబుతూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలకు ఎన్నికల కమిషన్ ఆర్డర్ తో తూట్లు పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈసీ ఇచ్చిన ఆ ఒక్క ఆదేశాలతో ఎన్నికల సమయంలో జనసేనకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అదొక్కటే కాక టీడీపీకి టెన్షన్ మొదలైంది. జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో జనసేన బరిలో లేని స్థానాల్లో అదే గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టొచ్చని నిర్ణయం తీసుకుంది. మిగిలిన 151 అసెంబ్లీ 22 ఎంపీ సీట్లలోనూ గాజు గ్లాసు గుర్తుపై స్వతంత్రులు పోటీ చేస్తే టీడీపీ జనసేనకు తీవ్ర నష్టం తప్పదు. అలా జరిగితే పొత్తులో భాగంగా టీడీపీకి పడాల్సిన జనసేన ఓట్లు భారీగా స్వతంత్రులకు పడే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. జర్మన్ సంతతికి చెందిన కసాండ్రా మేస్ పిట్మన్ అనే సింగర్ భారతీయ భక్తి గీతాలు పాడి ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకుంది. ప్రధాని ముందు అచ్యుతం కేశవం తమిళ పాట పాడి ఆయన్ని మంత్రముగ్ధుడిని చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తమిళనాడులో పల్లడంలో స్పిట్మన్ తో పాటు ఆమె తల్లిని కలిశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా X ద్వారా పంచుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై కంగనా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయమని, ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయినా దేశానికి సేవ చేస్తూనే ఉంటాను అంటూ తన పొలిటికల్ ఎంట్రీపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నేను నటిగా కంటే జాతీయవాదిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాను. సినిమా సెట్ నుంచే రాజకీయ పార్టీలతో పోరాడాను. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా దేశం కోసం పనిచేస్తూనే ఉంటాను. ఇవన్నీ చేయకుండా నన్ను ఎవరూ ఆపలేరు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే నాకు సరైన సమయం. అలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోను. ఈ దేశంలో నాకు అన్ని ప్రాంతాలతో మంచి అనుబంధం ఉంది. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలు నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వటం నా బాధ్యత. నన్ను ప్రశంసిస్తూ అభిమానించే వారికి రుణపడి ఉంటాను అని కంగనా చెప్పుకొచ్చింది. మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సీఎం జగన్ సమాయత్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని, ఇందుకోసం జరిగిన మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు. వైసీపీ పార్టీ నేతలతో ఈ రోజు నిర్వహించిన మేము సిద్ధం బూత్ సిద్ధం వర్క్ షాప్ లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 45 రోజులు చాలా కీలకం. చిన్న మార్పులు తప్ప ఉన్న ఇన్ఛార్జ్ అభ్యర్థులుగా ఉంటారు. ఓటర్లను ఎన్నికలలోపు కనీసం 5-6 సార్లు కలవాలి అని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రజలకు చేసిన మంచి పనుల గురించి చెప్పాలని తెలిపారు. అలాగే రాబోయే 2 నెలల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గ్యారంటీలకు వారంటీ లేదని హేళన చేశారని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ కు వారంటీ లేదన్న వాళ్లు అడ్రస్ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతర పేరుతో బహిరంగ సభలో సీతక్క మాట్లాడారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 10 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారం మోపాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీ అమలు చేస్తుంటే బీఆర్ఎస్ భయపడుతోందని వ్యాఖ్యానించారు.
వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవి మొదలుకొని మహిళలకు ఎన్నో కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. గత ప్రభుత్వం మహిళల అభయహస్తం డబ్బులను కూడా వాడుకున్నదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 105 రూపాయలకే 9 సరుకులు ఇచ్చిందన్న మంత్రి సీతక్క ఇప్పుడు కూడా పేదలపై ధరల భారం పడొద్దని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని వెల్లడించారు. పేదల ఇళ్లకు వెలుగులు పంచేలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు సీతక్క.